హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస బయాలజీ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ జూనియర్ జువాలజీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2024-25 చూద్దాం. ఓకే, ఫస్ట్ ద డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. ద డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే అందులో మనకి ఫస్ట్ వన్, what is meant by the taxonomy and what does ICBN stands and what is difference between embryology and ethology and write full form of IUCN and define the terms histology. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్కువ చూస్తే చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టాటోనమీ అండ్ వాట్ డస్ ICZN, ఈ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. మరి ఈ చాప్టర్లో మనము షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే ఫస్ట్ explain the hierarchy levels classifications, define the species and what is the evichordates, and fourth question explain the reward for hypothesis, and fifth question briefly biodiversity hotspots. సో ఈ క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. ఇందులో మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, డిఫైన్ ద స్పీసీస్ అండ్ evichordates and the reward proper hypothesis and the briefly biodiversity hotspots. ఈ క్వశ్చన్స్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్. ఈ చాప్టర్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ తీసుకుంటే వాట్ ఇస్ ద సిఫలైజేషన్, డిఫరెన్స్ బిట్వీన్ and tendon and ligament, and define the osteon, and fourth question what is the hemocratic value, and fifth one difference between exochromic and endochromic gland, give example. సో ఈ చాప్టర్ నుంచి కంప్లీట్ ఈ ఫైల్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అయితే 100% మనకు అవకాశం ఉంటుంది. మరి ఈ చాప్టర్లో మనకి షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే ఈ చాప్టర్లో మనకి షార్ట్ ఆన్సర్స్ first harvesting system and three different types of cartilages, describe the structure of cardiac muscle and write short note on a leaf and describe the structure of the in a multipolar neuron. So ఈ క్వశ్చన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ కంప్లీట్ హార్వెస్టింగ్ సిస్టమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ అండ్ డిఫైన్ యాజ్ రైట్ నోట్ యాజ్ ఎనీ లింక్. ఈ క్వశ్చన్స్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ మరి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్లో ఇంకా what is limb and cardiac muscle in highly resistant to fatigue, and what is in Volkmann canals, difference between as in the white matter and gray matter, and right or the retroprognal organ. సో ఈ క్వశ్చన్స్ నుంచి కూడా మనకి కంప్లీట్ ఒక క్వశ్చన్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అందులో మెన్షన్ ద animals exhibiting the tube within the tube organization of the first time, and difference between as in holocrine and apocrine glands, and third question వచ్చేసి write the enterocoelom, name the enterocoelomate their phyla in the animal kingdom. Next, difference between as in brown fat and white fat, and difference between the strong cartilages, and what is in the sesamoidal bone, and define the osteon. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్లో నుంచి 100% మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ తీసుకుంటే అందులో ఎంటెరోసీలం అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఎన్ బ్రౌన్ ఫ్యాట్ అండ్ వైట్ ఫ్యాట్ మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ అండ్ సెవెంత్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 3 యాన్యువల్ డైవర్సిటీ 1, దట్ ఈస్ ఇన్వర్టిబ్రేటా ఫైలా. ఈ చాప్టర్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే ఇందులో ఫస్ట్ అరిస్టాటిల్ లర్డెన్, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఆర్థ్రోపోడ్ దే హ్యావ్ ఎ స్టడీ యాజ్ కాల్డ్ యాజ్ ఎ లివింగ్ ఫాసిల్, అండ్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్ ఇన్ లిమినస్ ఇన్ పెల్మినస్, అండ్ వాట్ ఈస్ ఇన్ పోటోరేడియల్ టిష్యూ, అండ్ వాట్ ఈస్ ఇన్ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఎన్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఓన్లీ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ మరి షార్ట్ ఆన్సర్స్ ఏంటి? ఈ చాప్టర్లో మనం షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే ఇందులో షార్ట్ ఆన్సర్స్ రైట్ షార్ట్ నోట్ ఆన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్ యాంథోజోవన్స్ అండ్ మెన్షన్ ద ఇన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్ ఎకినిడే, అండ్ దే ఆర్ కంపేర్డ్ బ్రీఫ్లీ ఇన్ సిండిపిడే అండ్ మిలిపిడే, అండ్ వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్ క్రస్టేషియన్స్, అండ్ what are the scientific features of exhibit as in Palichides. సో ఈ చాప్టర్లో మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకి కంప్లీట్గా 9th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ హియర్ ఇక్కడ యాన్యువల్ డైవర్సిటీ 1 దట్ ఈస్ ఇన్వర్టిబేటా ఫైలాలో తీసుకుంటే ఈ చాప్టర్లో మనకి కంప్లీట్గా నెంబర్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఇన్ యాంఫిడ్స్ అండ్ ఫ్యాబిడ్స్. నెక్స్ట్ what are the excretory cell of any platform, and what are the functions of canal system of sponges, and what are the two chief morphological body forms, and what do you call any locomotor structures in nereis. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఇన్ ద యాంఫిడ్స్ అండ్ ఫ్యాసిడ్స్, అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఆఫ్ ఇన్ స్పాంజెస్. ఇవి మనకి రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ చాప్టర్ 4 యానిమల్ డైవర్సిటీ 2 ఇన్ కార్డేటా ఫైలా. ఈ చాప్టర్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఇన్ దేర్ మిల్ట్ అండ్ స్పామ్, అండ్ నేమ్ ద పాయిజనస్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ నేమ్ ద 4 extra embryonic membranes, and what are the Jacob's organ. నెక్స్ట్ 5th one విష్ బోన్, వాట్ ఈస్ ద విష్ బోన్. ఈ క్వశ్చన్స్ నుంచి మనకు కంపల్సరీగా ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ మాత్రం 100%గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వెళ్తే మనకి కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళిపోతే ఈ చాప్టర్లో మనకి ఉన్నటువంటిది ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్ కంపేర్ ద cartilaginous and bony fishes, and what is the hallmark of name of the 4 hallmark of chordates, and give the major difference between chordates and non-chordates. Write as an 8 silent features of the class of amphibia. సో ఈ చాప్టర్లో మనకి వెరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ రెండు మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు నుంచి కంపల్సరీ మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి లాంగ్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా ఈ చాప్టర్స్ నుంచి? మనం లాంగ్ ఆన్సర్స్ తీసుకుంటే ఫస్ట్ describe the blood circulatory system of the Periplanet Americana with neat label diagram, and describe the respiratory system of the cockroach, and describe the digestive system of cockroach, and describe the respiratory in Periplanet Americana. So in each chapter lo manaku complete ga very important ఏంటంటే ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయిన క్వశ్చన్ అంటే కంప్లీట్గా కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ మనకి చాలా సార్లు మనకి ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనకి సర్క్యులేటరీ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ ఒకసారి చదువుకుంటే మనకి చాలా బెటర్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ దట్ ఈస్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. మరి ఈ చాప్టర్లో తీసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ చాప్టర్ మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే draw the neat label diagram of TSR flagella and 2 different types of between and flagella and cilium. And third question ఏంటంటే draw the label diagram of flagella, and what is kinetic, and what is difference between a protor and opisthe. సో ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్, అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయిన 2 క్వశ్చన్స్ ఏంటంటే మనకి కంప్లీట్ ఇక్కడ కైనెటిక్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఎనీ దట్ ప్రోటాన్ అండ్ ఒపిస్తే. ఈ క్వశ్చన్స్ మనకి చాలా సార్ మనకి ఇవి రిపీట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ ఏంటి? మరి షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే వాట్ ఆర్ the lateral appendages based on the presence of the absence of the various types. Next give account of the pseudopodia, and describe the process of the longitudinal binary fusion. సో ఈ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 6 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ తీసుకుంటే ఈ చాప్టర్లో మనకి వాట్ ఆర్ ది షార్ప్నర్స్ డాట్స్. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ ఎగ్ ఆఫ్ ద ఆస్కారిస్ కాల్డ్ యాజ్ ఎన్ మమ్మీలిడ్ ఎగ్స్. ఇది కూడా మనకి చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ ఎలిఫెంటాలిసిస్ ఈజ్ ఎన్ టెర్మినల్ కండిషన్ ఆఫ్ ఎనీ their pulmonalysis justified. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ ది విచ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ స్మోక్ ఆఫ్ కోక్ ఈజ్ అబ్టైన్డ్, అండ్ వాట్ ఈస్ ఇన్ హిమోజాయిక్ గ్రాన్యూల్స్ విచ్ ఆర్ దిన్ సిగ్నిఫికెన్స్. ఇది ఒకసారి కూడా చదవకుండా చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ తీసుకుంటే ఈ చాప్టర్లో మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్, అండ్ ద ఎంటమీబా హిస్టాలిక్ లైఫ్ సైకిల్, అండ్ ద డిస్క్రైబ్ ద సైకిల్ ప్లాస్మోడియం ఇన్ వైవాక్స్ ఇన్ మస్కిటో. సో ఇక్కడ ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్ అండ్ మస్కిటో చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ మాత్రం ఫైనల్ ఎగ్జామ్లో 100% ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒకసారి చదువుకుంటే బెటర్. నెక్స్ట్ చాప్టర్ 7 తీసుకుంటే ఇక్కడ చాప్టర్ 7 ఎకాలజీ అండ్ ఎన్రోల్మెంట్. ఎకాలజీ ఎన్రోల్మెంట్లో తీసుకుంటే మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్. వాట్ ఆర్ ద కార్డియాక్ రిథమ్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద సైక్లోమార్ఫోసిస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మొటిలిజం. నెక్స్ట్ వాట్ ఈస్ ద BOD,
బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ టర్మ్స్ ఇన్ ఫోటోటాక్సిస్ అండ్ ఫోటోకైనసిస్. ఇది కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ తీసుకుంటే సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వాట్ ఆఫ్ రూల్ అండ్ డిస్క్రైబ్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు చాలా వరకు ఒక క్వశ్చన్ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒకసారి చదువుకోవడం చాలా బెటర్. ఓకేనా? క్వశ్చన్ మొత్తం కూడా PDF మీ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.